తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే హీరో ఉదయ్ కిరణ్. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకున్నాడు నటుడు. ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాలకు ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్. వరుసగా హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హీరో. కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని అభిమానులకు తీరని బాధను మిగిల్చారు. ఒకప్పుడు వరుస హిట్స్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు థియేటర్లలో డిజాస్టర్స్ అయ్యాయి. అలాగే సినిమాలు తగ్గిపోవడం, వ్యక్తిగత కారణాలతో తీవ్ర మానసిక వేదనకు గురై తన నివాసంలో సూసైడ్ చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఇండస్ట్రీకి, అభిమానులకు షాక్కు గురిచేసింది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ సినిమాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ మరోసారి బిగ్ స్క్రీన్పై కనిపించనున్నారు. ఆయన కెరీర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను మళ్ళీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ సూపర్ డూపర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి ఒకప్పుడు డిజాస్టర్ అయిన సినిమాలను మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. అయితే అప్పట్లో మిక్స్ టాక్ అందుకున్న మూవీస్ ఇప్పుడు మాత్రం భారీ వసూలు రాబడుతున్నాయి. ఇప్పటికే అరేంజ్, సూర్య, సన్ ఆఫ్ కృష్ణన్, ఓయ్ చిత్రాలు మళ్ళీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరిన్ని సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉదయ్ కిరణ్ నటించిన చిత్రాలను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఉదయ్ కిరణ్కు బాగా క్రేజ్ తీసుకువచ్చిన సినిమాలు నువ్వు నేను, మనసంతా నువ్వే. ఈ రెండు సినిమాలు అప్పట్లో భారీ విజయాన్ని సాధించాయి. ఈ చిత్రాలతోనే యూత్లో ఉదయ్కు ఫుల్ క్రేజ్ తీసుకువచ్చాయి. అంతేకాకుండా అతడి కెరీర్కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన నువ్వు నేను సినిమాలో అనిత హీరోయిన్గా నటించగా తనికెల బర్ని, శకుంతల కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్ అయ్యాయి. ఇప్పటికే యూట్యూబ్ మిలియన్ వ్యూస్తో దూసుకుపోతున్నాయి ఈ సాంగ్స్. అలాగే విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన సినిమా మనసంతా నువ్వే. ఇందులో రీమా సేన్ హీరోయిన్. ఇప్పుడు ఈ రెండు హార్ట్ టచింగ్ సినిమాలో మార్చ్, ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రానుంది. ఇప్పుడు ఇదే విషయం నెట్టింట వైరల్ అవుతుండగా ఉదయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.